ఓకే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత బాలల మహాయజ్ఞంలో ప్రతి ఆదివారం మనం నేర్చుకుంటున్నాం. 272వ ఎపిసోడ్ సెప్టెంబర్ 1వ తేదీ 2024న 7వ అధ్యాయం 26 శ్లోకాలు పూర్తి చేసుకుని 27వ శ్లోకం నేర్చుకోబోతున్నాం. అమ్మాయిలు ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభించండి. నమస్కారం గురువు గారు. నా పేరు డిసజ్ఞలక్ష్మి. గురువు గారు, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోऽధ్యాయः జ్ఞాన విజ్ఞాన యోగः. శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 26. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. జై గురుదేవా. వెరీ గుడ్ డిసగ్న లక్ష్మి. ఇప్పటికీ డిసగ్నకు బాగా శ్రద్ధ వచ్చింది. చక్కగా చెప్పావు. చాలా సంతోషం నాయన. నెక్స్ట్ నెంబర్. నమస్కారం గురు గారు. నా పేరు నిత్య హరిప్రియ. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. వెరీ గుడ్ నిత్య హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ నాయన. నెక్స్ట్. నమస్కారం గురువు గారు. నా పేరు హేమానిక శాస్త్ర. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. వెరీ నైస్. నెక్స్ట్ నెంబర్ 4. నమస్కారం గురువు గారు. నా పేరు గౌతమి సాయిప్రియ. గురువు గారు, ఓ శ్రీ భగవాను వాచ. శ్లోకం నెంబర్ 26. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. వెరీ నైస్. నెక్స్ట్. గౌతమి రైట్, బాగా చెప్పారు. ఇంకా సౌమ్య శ్రీలక్ష్మి లేదా? లేదు గురువు గారు. నెక్స్ట్ బెంగళూరు సత్యపూర్ణ. అయ్యో, సత్యపూర్ణ, శ్రేయస్, ప్లీజ్. సత్యపూర్ణ ప్లీజ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోऽధ్యాయः జ్ఞాన విజ్ఞాన యోగः. శ్లోకం నంబర్ 26. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రేయస్ ఇదరా? అబ్సెంట్. ఓకే. నెక్స్ట్ దేవయామిని. నమస్కారం గురువుగారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోऽధ్యాయः జ్ఞాన విజ్ఞాన యోగः. శ్రీ భగవానువాచ. శ్లోకం నెంబర్ 26. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. నైస్. ఇంకెవరున్నారు? అంతే, ఇంకెవరు లేరా? ఓకే, 6 మంది. డిసగ్న, నిత్య హరిప్రియ, హేమానిక సహస్ర, గౌతమి సాయి ప్రియ, సత్యపూర్ణ, అశోక్. నెక్స్ట్ దేవయామిని. 6 మంది కూడా ఇంతవరకు పోయిన వారం నేర్పించినటువంటి శ్లోకాన్ని చక్కగా
సరైన ప్రొనౌన్సియేషన్తో ఉచ్చారణ దోషాలు ఏమీ లేకుండా, అక్షర దోషాలు భావదోషాలు లేకుండా నేర్చుకున్నందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం ఇప్పుడు ఇదే వరుసలో శ్లోకాన్ని కూడా నేర్చుకున్నాం. ఇదే వరుసలోనే ఇప్పుడు 27కి వెళ్ళొచ్చా? డిసెగ్న మీరు ఆన్ కావండి. డిసెగ్న ఎస్ గురువు గారు. అంటే మీరు కూడా అక్కడే ఉన్నారనమాట, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారా? ఎస్ గురువు గారు. ఓకే ఓకే, ఇప్పుడు నీతో మొదలు పెడతానమ్మా. ఓకే గురువు గారు. ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి 26 శ్లోకాలకి అధ్యాయం సారాంశం పూర్తయింది. ఓకే గురువు గారు. చూడండి, జరిగిన, జరుగుతున్న, జరగబోయే విషయాలు నాకు తెలుసు అంటే నేను వీటికన్నిటిలో వేరుగా ఉంటాను కాబట్టి ఆ ఫస్ట్ పర్సన్ అనే నేను నన్ను తెలుసుకోవడానికి రెండో వాడు లేదు అని ఇంతకు ముందు వారం పూర్తయింది మనం. ఎస్ గురువు గారు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అని ప్రశ్నించినట్లయితే సమాధానం ఈ రోజు వస్తుంది. ఓకే గురువు గారు. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ ఇచ్ఛా ద్వేష సముత్థేన ఇచ్ఛా ద్వేష సముద్దేన ఇచ్ఛా ద్వేష సముత్తేన ఇచ్ఛా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత ద్వంద్వమోహేన భారత ఇచ్ఛా ద్వేష సముత్థేన ఇచ్ఛా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప సర్గే యాంతి పరంతప. ఇప్పుడు శ్లోకం మీరే చదువుతారా? ఎస్ గురువు గారు. ఇచ్ఛా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. నైస్, వెరీ గుడ్, వెరీ గుడ్ డిసగ్న, వెరీ గుడ్. ఈ విధంగా శ్రద్ధగా నేర్చుకుంటే మొత్తం 700 శ్లోకాలని మీరు సులభంగా చెప్పగలరు నాన్న. ఓకే గురువు గారు. చూడండి, ఇచ్ఛ అంటే ఇష్టము, ద్వేషము అంటే అయిష్టం. ఓకే గురువు గారు. ఎందుకు మొదటి నన్ను తెలుసుకోలేకపోతున్నారు ప్రాణులు అంటే రాగద్వేషాలతో వాళ్ళు మోహించబడటం వల్ల, అందరూ కూడా చావు పుట్టుకలకు బంధించబడి ఉండడం వలన, మాయకు బంధించబడి ఉండడం వల్ల నన్ను తెలుసుకోలేకపోతున్నారు అని భావం. ఓకే గురువు గారు. సందేహం గురువు చెప్పండి. ఇప్పుడు మనకి 3 కాలాలు ఉంటాయి కదా గురువు గారు. ఆ 3 కాలాలు ఒకటేమో జరిగిపోయింది మనకు గుర్తు చేస్తుంది గురువు గారు, ఇంకోటేమో జరుగుతున్నది గురువు గారు, ఇంకోటేమో జరగబోయేది గురువు గారు. ఈ 3 ఎవరికి? మనకి గురువు గారు. అదేనమ్మా, మనకి అంటే అందరికీ ఉండదు 3. ఈ 3 ఎవరికంటే పుట్టుక చావుల మధ్య ఉన్న వారికి మాత్రమే కదా. అవును గురువు గారు. పుట్టుక చావుల మధ్య ఉండేది డిసజ్ఞ. ఎస్ గురువు గారు. డిసజ్ఞకు ముందు ఏదైతే ఉందో డిసజ్ఞ తర్వాత అదే ఉంటుంది. ఎస్ గురువు గారు. అది డిసజ్ఞకు ముందు డిసజ్ఞ తర్వాత ఏదైతే ఉందో అది నువ్వు. ఎస్ గురువు గారు. డిసజ్ఞకు బందీ అవడం వల్ల జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అనేది ఒక కాలం వచ్చి 3గా మనకు తెలియబడినప్పటికీ అది శూన్యం. అవును గురువు గారు. డిసజ్ఞకు ముందు ఏముందో డిసజ్ఞ చెప్పగలదా? లేదు గురువు గారు. డిసజ్ఞ తర్వాత ఏముందో చెప్పగలదా గురువు గారు? ఒకసారి డిసజ్ఞ తర్వాత ఏముంటుందో చెప్పగలదా? చెప్పలేము గురువు గారు. దాన్నే ఇంతకు ముందు శ్లోకంలో మాంతు వేద నా కశ్చన, డిసజ్ఞ తనకు అతీతంగా ఉండేదని డిసజ్ఞ తెలుసుకునేదానికి వీలు లేదు. ముందు శ్లోకం చెప్పండి. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని భూతాని
మాం తు వేదన కశ్చన. అంటే ఇప్పుడు నిన్న, ఈ రోజు, రేపు ఇట్లా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది చెప్పేది మన డిసగ్న చెప్తాది. ఎస్ గురుగారు. డిసగ్న కాని దానిని చెప్పడానికి డిసగ్న లేదు కదా అని అర్థం. ఎస్ గురుగారు. దాన్ని మీకు చూపించడానికి పోయిన వారం కూడా చెప్పాను. గాఢంగా నిద్రపోతున్నప్పుడు డిసగ్న ఉందా అని అడిగితే ఏం చెప్తాం గురుగారు? అందుకని తెలియదు. డిసగ్నకు అది తెలియదే. అవును గురుగారు. మనం పడుకున్నప్పుడు ఎవరైనా నిద్రలో లేపి నువ్వు ఉన్నావా లేనా అని అడిగితే మనం ఏం చెప్పగలం గురుగారు? అని చెప్పేది డిసగ్న. ఎస్ గురుగారు. చెప్పకుండా ఉండేదే నువ్వు. ఎస్ గురుగారు. కాబట్టి అది డిసగ్నకు చెప్పినా తెలీదు, డిసగ్నకు చెప్పకుండా కూడా తెలియదు. అది ఈ విధంగా మనం డిస్కస్ చేయి. కాబట్టి మనకు గురువు అవసరమే. ఓకే గురుగారు. గురువు లేకుండా తెలియదు. ఎస్ గురుగారు. గురువు ఉంటే కూడా తెలియదు. ఎస్ గురుగారు. కానీ గురు శిష్యుల చర్చ అవసరం. ఎస్ గురు. చాలా సంతోషమ్మా. నెక్స్ట్ మీరు మ్యూట్ అవ్వండి. నెక్స్ట్ నిత్య హరిప్రియ. ఎస్ గురుగారు. మీకు కూడా ఇలా ఏమైనా సందేహం వస్తే మీ సొంతంగా మీరు అడగొచ్చు నన్ను. అలాగే గురుగారు. కమాన్. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ. ఇచ్ఛా ద్వేష సముత్థేన. ఇచ్ఛా ద్వేష సముత్థేన. చిన్నగా చూడమ్మా. ఇచ్ఛా ద్వేష సముత్థేన. ఇచ్ఛా ద్వేష సముత్థేన. కాదమ్మా, నేను కలిపి చెప్పేటప్పుడు కొంచెం నిదానంగా చెప్పండి, వచ్చేస్తుంది మీకు. నిదానంగా చెప్పండి. కమాన్. ఇచ్ఛా ద్వేష సముత్థేన. ఇచ్ఛా ద్వేష సముత్థేన. నైస్. ద్వంద్వమోహేన భారత. సర్వభూతాని సమ్మోహం. సర్వభూతాని సమ్మోహం. సర్వభూతాని సమ్మోహం. సర్వభూతాని సమ్మోహం. కాదు, సమ్మోహం. సర్వభూతాని సమ్మోహం. సర్గే యాంతి పరంతప. గురుగారు. సర్గే అన్ని ఇప్పుడు మూడు కూడా సాతోనే. సర్వభూతాని సా, సమ్మోహం సా, సర్గే సా, అన్ని సాతోనే వస్తాయి. కమాన్. సర్వభూతాని సమ్మోహం. సర్వభూతాని సమ్మోహం. సర్గే యాంతి పరంతప. పరంతప అంటే ఓ నిత్య హరిప్రియా అని అర్థం. ఓకేనా? ఇప్పుడు హేమానిక సహస్రాకి చెప్పేటప్పుడు కూడా మిగతా వాళ్ళంతా కూడా జాగ్రత్తగా వింటే సులభంగా వస్తుంది. మీరు మ్యూట్ అవ్వండి. హేమానిక సహస్ర ప్లీజ్. గురుగారు. కమాన్. శ్రీ భగవానువాచ. ఇచ్ఛా ద్వేష సముత్థేన.
ఇచ్ఛాద్వేషసముత్థేన ఇచ్ఛాద్వేషసముత్తేన ద్వంద్వమోహేన భారత ద్వంద్వమోతే మళ్ళీ గురుగారు రైట్ చెప్తా ద్వంద్వ ద్వంద్వ మోహేన మోహేన ద్వంద్వమోహేన 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 భారత భారత ద్వంద్వమోహేన భారత ద్వంద్వమోతేహ భారత ద్వంద్వమోహేన ద్వంద్వమోథేన ద్వంద్వమోహేన ద్వంద్వమోహేన భారత నైస్ నెక్స్ట్ సర్వభూతాని సర్వభూతాని సమ్మోహం సమ్మోహం సర్వభూతాని సమ్మోహం సర్వభూతాహి భూతాని సమ్మోహం వెరీ గుడ్ సర్వభూతాని సర్వభూతాని సమ్మోహం సర్వభూతాని సమ్మోహం సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి తర్గేయాంతి సర్గే యాంతి సర్గేయాంతి పరంతప పరంతప వెరీ గుడ్ మీరు మ్యూట్ అవ్వండి ఇంకా అమ్మగారు నేర్పిస్తారు ఇంకా క్లియర్ గా మీకు ఓకే గురుగారు ఓకే థ్యాంక్ యూ నాన్న గౌతమి ఎస్ గురుగారు. ఒకసారి ఇంతకు ముందు శ్లోకం చెప్పండి. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. దానికి ముందు శ్లోకం చెప్పండి. ఎస్ గురుగారు. నాహం ప్రకాశః సర్వస్య మోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. 23 చెప్పండి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. ఓకే రైట్ కమ్ ఆన్. ఇచ్ఛాద్వేష సముత్థేన ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఇప్పుడు మీరే చదవండి. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. వెరీ గుడ్. ఇట్లా నేను ఎప్పుడు అడిగినా ఏ నెంబర్ అడిగినా చెప్పాలి అందరూ కూడా. ఎస్ గురుగారు. 4 శ్లోకాలకు మనకు అయిపోతుంది, ఇంకా 3 రోజులకు అయిపోతుంది. ఓకే నెక్స్ట్ సత్యపూర్ణ ప్లీజ్ కమ్ ఆన్. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 22 చెప్పండి. 22 ప్లీజ్. సతయా శ్రద్ధయా
युक्तस्य सतया श्रद्धया युक्तः सतया श्रद्धया युक्तः तस्याराधनमीहते लभते च ततः कामान् मयैव विहितान् हितान्. ओके 25 नाहं प्रकाशः सर्वस्य नाहं प्रकाशः सर्वस्य योगमाया समावृतः मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम्. ఓకే ఇంకా 3 శ్లోకాల్లో 3 రోజుల్లో మనకు 3 వారాల్లో కంప్లీట్ అవుతున్నది. అందరూ కూడా రేపు మొత్తం 27 ఆడియో పెట్టండి ప్లీజ్. ఓకేనా? కమాన్ సత్యపూర్ణ. ఓకేనా? Yes, sir. ఓకే కమాన్. ఇచ్చా ద్వేష సముత్థేన इच्छाद्वेषसमुत्थेन ద్వంద్వమోహేన భారత द्वन्द्वमोहेन भारत సర్వభూతాని సమ్మోహం सर्वभूतानि सम्मोहम्. సర్గే యాంతి పరంతప Sir, సర్గే యాంతి పరంతప सर्गे यान्ति परन्तप సర్వభూతాని సమ్మోహం सर्वभूतानि सम्मोहम्. సర్గే యాంతి పరంతప. सर्गे यान्ति परन्तप. నేనే ఓదమ్మా. ಹೇ ಭರತ ವಂಶೀಯಾದ ಅರ್ಜುನನೇ, ಜಗತ್ತಿನಲ್ಲಿ ಇಚ್ಛೆ ಮತ್ತು ದ್ವೇಷದಿಂದ ಉಂಟಾಗುವ ಸುಖ ದುಃಖಾದಿ ದ್ವಂದ್ವ ರೂಪಿ ಮೋಹದಿಂದ ಸಂಪೂರ್ಣ ಪ್ರಾಣಿಗಳು ಅತ್ಯಂತ ಅಜ್ಞಾನತೆಯನ್ನು ಹೊಂದುತ್ತಿದ್ದಾರೆ. ಸಂಪೂರ್ಣ ಪ್ರಾಣಿಗಳು ಅಂದ್ರೆ ನಾನು ನೀವು ಎಲ್ಲರೂ ಸಂಪೂರ್ಣ ಪ್ರಾಣಿಗಳು, ಹೌದಾ? ಎಸ್ ಸರ್. ಎಲ್ಲರೂ ಸಂಪೂರ್ಣ ಪ್ರಾಣಿಗಳು. ಆದರೆ మనిషి ఆ ఫస్ట్ పర్సన్ ని తెలుసుకునేదానికి వీలు కాదు. ಓಕೆ. ಮಾಂತುವೇದ ನಕಶ್ಚನ ಏನಂತಾರೆ ಲಾಸ್ಟ್ ವೀಕ್ ಅವರು ನೋಡು, ಮಾಂತುವೇದ ನಕಶ್ಚನ ನನ್ನು ತಿಳಿಯಬಾರದು, ಯಾರು ತಿಳಿಯಬಾರದನ್ನು. ಓಕೆ. ಯಾಕೆ ಅಂದ್ರೆ ಸರ್ವ ಪ್ರಾಣಿಗಳು ದ್ವಂದ್ವ ಮೋಹೇನ ಮೀನ್ಸ್ ರಾಗ ದ್ವೇಷ. ಇದು ನನಗೆ ಬೇಕು, ಅದು ನನಗೆ ಬೇಡ, ಅದು ನನಗೆ ಬೇಕು, ಇದು ನನಗೆ ಬೇಡ, ಎಲ್ಲರೂ ಅಷ್ಟೇ. ಓಕೆ. ಎಸ್ ಸರ್. Come on, read in English. All living beings are born into a state of delusion caused by the dualities of desire and aversion. Yes, desires. Okay, right. Thank you. Next. Shreyas ಬಂದಿದ್ದಾರಾ? No sir. No. Okay. Thank you, Nana. Thank you. Next day, tomorrow or day after tomorrow, please audio send in group complete 27. Yes sir. Okay na? Okay. Thank you, Amma. Thank you. Amma? నేను శ్లోకం చెప్పలేదు గురువు గారు. ఎవరు? సౌమ్య గురువు గారు. సౌమ్య. కానీ అమ్మ నంబర్ 7 సౌమ్య శ్రీలక్ష్మి, ప్లీజ్ వెల్కమ్. చెప్పండి. అమ్మ చెప్పండి. 26. ఎస్ గురువు గారు. శ్రీ భగవానువాచ శ్లోకం నెంబర్ 26. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్యతి. వేదన కశ్చన. ఓకే. సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. నైస్. నెక్స్ట్
కమాన్. ఇచ్ఛాద్వేష సముత్థేన ఇష్టాద్వేషసముద్రేణ ద్వంద్వమోహేన భారత ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. సర్గే యాంతి పరంతప. మీరే చదవండి. ఇష్టాద్వేషసముద్రేణ ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. చూడు సౌమ్య శ్రీలక్ష్మి, ఎస్ గురుగారు. సౌమ్య శ్రీలక్ష్మి అనేది 3 పేర్లు. ఎస్ గురుగారు. 3 పేర్లు నీదే కదా. ఎస్ గురుగారు. అదే విధంగా సౌమ్య శ్రీలక్ష్మి 3 పేర్లు ఎలాగో ఒక వ్యక్తిదే అయ్యిందో, ఎస్ గురుగారు. గడిచింది గడుస్తున్నది గడవబోయేది, నడిచింది నడుస్తున్నది నడవబోయేది, జరిగింది జరుగుతున్నది జరగబోయేది, ఈ 3 కూడా ఒక్కరిదే. ఎస్ గురుగారు. ఆ ఒక్కరెవరు? సౌమ్య శ్రీలక్ష్మియే. అది మాయా. ఎస్ గురుగారు. కానీ మొట్టమొదటి వాడైన నువ్వు అంటే నేను సౌమ్య శ్రీలక్ష్మి కంటే వేరైనది. దాన్ని తెలుసుకునేదానికి సౌమ్య శ్రీలక్ష్మి వల్ల ఏమ్మా, దాన్ని తెలుసుకోవడానికి సౌమ్య శ్రీలక్ష్మి వల్ల కాదు. ఎస్ గురుగారు. ఆ కాదని తెలుసుకోవడమే దాన్ని తెలియడం. ఎస్ గురుగారు. ఆ విషయం మనకు దేవయామిని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నిదానంగా. మిగతా వాళ్ళు వినండి. మీరు మ్యూట్ అవ్వండి నాన్న. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? నో. దేవయామిని సిద్ధమా? ఎస్ గురుగారు. అమ్మా ఓకే. మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుందమ్మా ఇవాళ. చూద్దాం కదా. గురుగారు. మీకేమన్నా కాస్త ఇబ్బంది కలుగుతుందమ్మా ఇవాళ, చూడాలి. లేదు గురుగారు. చేద్దాం. చూడండి, మనకు 26వ శ్లోకానికి చెప్పవలసినది కంప్లీట్ చేశారమ్మా. ఓకే గురుగారు. ఎట్ట కంప్లీట్ చేశారంటే, ఎవరు నన్ను తెలుసుకోలేరు అంటే దేవయామిని దాన్ని తెలుసుకునేదానికి వీలు లేదని అర్థమైపోయింది. అలా అర్థం కావడమే తెలియడం అమ్మా. చెప్పలేనందం విధి అని చెప్పలేను. చెప్తానని చెప్పారా అమ్మగారు? లేదు గురుగారు. చెప్పలేననే చెప్పారు. అదే ఇది. నేను తెలుసుకునేదానికి వీలు కాదు. అదే నేను. ఎందుకు వీలు కాదు? కొన్ని ప్రశ్నలు ఇచ్చాను, గుర్తుందా? ఇప్పుడు పోయిన వారం మీకు ప్రశ్న ఏమని చెప్పాను. ఏం ప్రశ్న గుర్తున్నాయా? ఒక్క నిమిషం. పోయిన వారం రాసుకోండి. ఎందుకు తెలుసుకోలేము అనే దానికి ఇప్పుడు ఈరోజు ఆన్సర్. ఓకే గురుగారు. పోయిన వారం ప్రశ్న ఏమైనా ఉందా? రాయమన్నా చూడండి. రాసుకుంటే చూడండి, లేకుంటే ఇదే ఇక్కడ ప్రశ్న. లేదు గురుగారు, ఏం రాయలేదు. పర్వాలేదు. చూడండి, ఇప్పుడు 27 మనం నేర్చుకోబోతున్నాం కదా. గురుగారు. ఇప్పుడు రాసుకోండి. వచ్చే వారానికి, ఇంకా గడిచే వారాలకు చెప్తా క్లియర్ గా. 27 ద్వంద్వము. ద్వంద్వం. 28 బంధ విముక్తి. బంధ విముక్తి. 29 మోక్షము. 30 మోక్ష సాధనములు. దిస్ ఈజ్ హెడ్లైన్స్ ఆఫ్ దట్ శ్లోకాస్. 30 క్లోజ్. ఈ మోక్ష సాధనాలే వచ్చే అధ్యాయం. ఓకే గురు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బీజము అంట, బీజ శ్లోకాలు అంటాం. ఇప్పుడు మనం ఈ 4గింటిని 27, 28, 29, 30 ఈ 4గింటిని వచ్చే అక్షర పరబ్రహ్మ యోగానికి బీజ శ్లోకాలని మనం చెప్పొచ్చు. ఓకే గురు. బీజం అంటే అర్థం ఏంటి? విత్తనం కదా. కాబట్టి నెక్స్ట్ అధ్యాయం కొనసాగడానికి ఇవి ప్రశ్నలు. అది ఎట్లంటే, కమాన్. శ్రీ భగవాను వాచ
శ్రీ భగవానువాచ ఇంతకుముందు మీకు 26వ శ్లోకంలో చెప్పినట్లుగా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేదంతా నాకు తెలుసు గాని నన్ను తెలుసుకునేదానికి రెండో వాడు లేడని చెప్పారు కదా. ఎస్ గురుగారు. ఎందుకు దేవయామిని గాని పూజారి వెంకటేశం గాని నన్ను తెలుసుకోలేరంటే ద్వంద్వము. ఇది హెడ్డింగ్ అదే. కారణము ద్వయము, ద్వంద్వము. దేవయామిని ఒక ద్వంద్వం. అంతే గురుగారు. చెప్తాను. ద్వి అంటే రెండు, ఎస్ గురుగారు. ద్వయము అంటే రెండు కలిసినది. కాబట్టి దేవయామిని అనేది ఒక కాలంలో ద్వయం, కాలములో ద్వయం. దేవయామిని కాలానికి పరిమితమా అతీతమా? పరిమితం గురువు. పరిమితమైంది, అపరిమితమైన దాన్ని తెలుసుకోవడం కుదరదు. కుదరదు. అంతే. పరిమితమైన దేవయామిని కాలానికి సంబంధించిందే. ఈ దేవయామిని థర్డ్ పర్సన్. ఈ దేవయామిని సెకండ్ పర్సన్ ని గుర్తించవచ్చు. చూసుకోండి, రాసుకోండి. ఇదిగా దేవయామిని ఎదురుగా పిండము అని రాయండి. ఒక నిమిషం గురువు. దేవయామిని పిండము. దాని కింద ఏం రాస్తారంటే శ్వాసలు, శ్వాసలు ఎదురుగా పదము అని రాయండి. పదము. దాని కింద పిండము పదము అయిందా. దేవయామిని వచ్చి పిండము, శ్వాసలు వచ్చి పదము, ద్రష్ట రాయండి. దానికి శ్వాసల కింద ద్రష్ట రాయండి. ఒక్క నిమిషం గురువు. ద్రష్ట, ద్రష్ట. ఎస్ గురుగారు. ద్రష్ట ఈక్వల్ టు రూపము. క్లియరా? ఎస్ గురుగారు. ఇది త్రిపుటి, ఇది త్రిపుటి అమ్మ. దేవయామిని అంటే పిండము అని చెప్పాను, ఇండివిజువల్, థర్డ్ పర్సన్. శ్వాసలు అంటే, శ్వాసలు అంటే తెలుసా? శ్వాసలు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. తెలియదు గురువు. శ్వాసలు అంటే అర్థం చెప్తానమ్మా నీకు. పీల్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసము అంటారు, గాలి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసము అంటారు, ఓకే గురుగారు. గాలి వదలడాన్ని నిశ్వాసము అంటారు. పీల్చుకొని వదిలేటువంటి శ్వాసలన్నీ అంటే ప్రపంచంలో అన్ని జీవుల శ్వాసలు కలిపితే పదము అవుతుందమ్మా. క్లియర్? ఇప్పుడు పదము అర్థమైంది. పదం అంటే ఎస్ గురుగారు. దేవయామిని అనేది పిండము. పిండము అనే పదానికి అర్థం ఏంటంటే కోడి కడుపులో గుడ్డు, అంటే ప్రకృతి ఒడిలో బిడ్డ. ఓకే గురువు. కోడి కడుపులో అయితే గుడ్డు, ప్రకృతి మాత ఒడిలో బిడ్డ దేవయామిని. ఈ దేవయామిని శ్వాసిస్తుంది కదా, అది కాదు ఇక్కడ పదము. టోటల్ చీమ నుంచి ఏనుగు వరకు ప్రపంచంలో ఉండే అన్ని ప్రాణులు శ్వాసిస్తున్న శ్వాసలన్నీ కలిపితే పదము అంటారు. ఇప్పుడు ఇది సమిష్టి. సమిష్టి అంటే తెలుసు కదా, సమిష్టి అంటే కంబైన్, అందరి శ్వాసలు కలిపితే పదం అంటాము. ఈ పదములో నుంచి చూసేటువంటి ద్రష్ట ఎవరు? రూపము నువ్వే. అంతేనా? మళ్ళీ చెప్తాను. ద్రష్ట ఎవరు ఇక్కడ అంటే సమిష్టి ద్రష్టమ్మ. మొత్తం సృష్టిలో అన్ని రకాల ప్రాణులు 84 లక్షల జీవరాశుల్లో నుంచి నువ్వే చూడగలవు. ఇప్పుడు అది నీ వల్ల అవుతుంది, దేవయామిని వల్ల అవుతుంది కదా. అందరు ఎలా అంటే దేవయామిని ఎలాగా కాల పరిమితిలో ఉందో అన్ని ప్రాణులు కూడా అలాగే కాల పరిమితిలో ఉన్నాయి అని తెలుసుకుంటున్న దేవయామిని కూడా కాల పరిమితిలోనే ఉంది. ఇది తెలుసుకుంటున్న వాడు ఇప్పుడు మీరు సమిష్టికి ఎదిగారు. ఈ ద్రష్ట అనేటువంటి వాడు దృశ్య సహిత ద్రష్ట. ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటే మొత్తం ఇప్పుడు మిమ్మల్ని తెలుసుకుంటున్నారు, ప్రపంచాన్ని తెలుసుకున్నారు. ఇది రెండు ఒకటే, తెలుసుకున్నది తెలియబడేది ఒకటే. మాయ, మాయ ఇది కాల పరిమితిలో ఉంటుంది. ఇది నా మాటతో సహా.
ఓకే గురు. కాలానికి అతీతమైనటువంటి నన్ను కాలంలో ఉండే వాళ్ళు ఎవ్వరు కూడా తెలుసుకోలేరు అని అధ్యాయం ముగించారు 26వ శ్లోకానికి. ఎస్ గురుగారు. ఎందుకు తెలుసుకోలేరు అంటే ద్వయం ఉండడం వల్ల, ద్వయం కావడం వల్ల. ద్వయమే ఎరుక, అద్వయం పరిపూర్ణం. నాయన ద్వయము ఎరుక. ఎరుక మీన్స్ తెలివి, తెలుసుకోవడం. తెలివి మీరింది ఏదైతే ఉందో అది అమ్మగారు చెప్పింది. చెప్పలేని ఆనందం విధి అని చెప్పలేను సద్గురుదేవా. చెప్పలేని ఆనందం అని చెబుతుంది అంటే దేవయామిని కంటే దేవి కంటే అతీతంగా ఉన్నారని మనకు అర్థమవుతుంది కదా, క్లియర్ గా ఉందా? అంటే అట్లా అది వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆమె కాదు అది రాసింది, ఆమెలో ఉండే గురుమూర్తి రాస్తాడు. అతను పని చేయడు, ఊరికే ఉండడు. అది మీకు సూచన, చిన్న చిన్న సూచనలు. అటువంటి దాన్ని నేను తెలుసుకున్నాను అంటే తప్పు గురుగారు. నేను తెలుసుకున్నాను అంటే తప్పు, నేను తెలుసుకోలేదంటే కూడా తప్పే. నేను తెలుసుకోలేదు అంటే కూడా తప్పే, ఎందుకంటే అది నీకంటే వేరుగా ఉందా? లేదు గురుగారు. కమాన్, ఇక్కడ ద్వంద్వంలో ఉండేవాడు పరిపూర్ణుడే, కానీ అతను ద్వంద్వం పైన పడి ఉండడం వల్ల తనకంటే వేరైనది ఎక్కడో ఉంది అని భ్రమించడం వలన తెలుసుకోలేకుండా పోతున్నాడని ఇప్పుడు మీ వల్ల నాకు తెలుస్తా ఉంది. క్లియర్ గా ఉండలే? చూడండి, కమాన్. అది ద్వయం ఏంటి అంటే ఇచ్ఛా ద్వేష సముత్థేన, ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత, ద్వంద్వమోహేన భారత, సర్వభూతాని సమ్మోహం, సర్వభూతాని సమ్మోహం, సజ్ఞేయాంతి పరంతప. తద్గేయాంతి పరంతప. పరంతప భారత అంటే, భారత అంటే దేవయామిని అని అర్థం అమ్మా. ఓకే గురు. పరంతప అంటే పరిపూర్ణాన్ని తెలుసుకొనుట కొరకు పరితపిస్తున్నటువంటి దేవయామిని అని అర్థం. పరంతప పరిపూర్ణాన్ని తెలుసుకొనుటకు తపిస్తున్నటువంటి, ఆశపడుతున్నటువంటి, ఉత్సాహంగా ఉన్నటువంటి ఓ దేవయామిని చూడన్నా. సర్గే, సర్గే అంటే జగం, సర్గ అంటే పుట్టుక అని అర్థం. జగ అంటే కూడా, జ అంటే జన్మించుట, గ అంటే గతించుట. జ అంటే జన్మించుట, గ అంటే గతించుట. చెప్పండి, జ అంటే జన్మించుట, గ అంటే గతించుట. అంటే జనన మరణములు కలిగిన దాన్ని జగము అంటాం. జనన మరణములు. నాయన గురుగారు, నాయన చూడండి నాయన, సర్గము అంటే జగము అని అర్థం అమ్మా. ఓకే గురుగారు. సర్గము అంటే పుట్టుక, పుట్టుక అంటే ఆటోమేటిక్ గా పుట్టుకకు చావు కలిసే ఉంటుంది. ఎట్లంటే మ్యానుఫ్యాక్చర్ డేట్ వేస్తాడు అంటే తన తర్వాత ఏముంటుందని అర్థం? ఎక్స్పైరీ డేట్. అంతేనా? ఎక్స్పైరీ డేట్ లేని వస్తువు ఏదైనా ఉందా ప్రపంచంలో? చెప్పండి. లేదు గురుగారు. మనిషితో సహా మొత్తం కంప్లీట్. కాబట్టి ఎక్స్పైరీ డేట్ కలిగిందే, మ్యానుఫ్యాక్చర్ కాని దానిని తెలుసుకున్నట వీలుందా? చూసారా ఎంత క్లారిటీ ఉందో? ఎక్స్పైరీ డేట్ కలిగినటువంటి వస్తువులు కదా మనమంతా. మరి మ్యానుఫ్యాక్చరే కానటువంటిది, అది ఎప్పుడు ఒకటే తీరుగా ఉండేది. అది అచల పరిపూర్ణం అనేది, నంబర్ 1 అనేది, ఫస్ట్ పర్సన్ అనేది. అది ఎందుకు తెలుసుకోలేరు అంటే మనుషులు ఇచ్ఛా ద్వేష, సర్గే అంటే, సర్గే మీన్స్ వరల్డ్, ప్రపంచం. ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ద్వంద్వం కలిగి ఉన్నారు. ఏమిటి ఆ ద్వంద్వము? కావాలి వద్దు. ప్రతి వ్యక్తి కూడా ఇది నాకు కావాలి, అది నాకు వద్దు అని అంటాడు. ఇది నాకు కావాలి, అది నాకు వద్దు అని అంటాడు.
అదేనండి చెప్పి వాట్సాప్ పెట్టాను చూడండి. నాకు ఈ క్లాస్ అయిపోయిన వెంటనే మీ దగ్గర ఉంటాను నేను. మీకు అంతే 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 వచ్చేస్తా. అంతవరకు ధ్యానం చేయమని చెప్పి. చూడమ్మా, ఎప్పుడైతే చావు పుట్టుకల మధ్య ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇది కావాలి అది వద్దు అనేటువంటి భావన కలిగి ఉంటారు. గాఢ నిద్రలో ఆ భావన అనేది ఉండదు. అందుకని అప్పుడు పరిపూర్ణతాన్ని సూచన చేయడం. నిద్రపోయింది దేవయామిని, నిద్ర లేచింది దేవయామిని. అంతేగాని నిద్రపోయినానని కానీ నిద్ర లేకపోతాననే కానీ ఆ ఫీల్ ఆడలేదు. అది అటువంటి దాన్ని దేవయామిని తెలుసుకోవటం వీళ్ళు కుదరదని స్పష్టంగా తెలియడమే అది తెలియడం. అంటే ద్వంద్వ మోహేన ప్రతి ప్రాణి కూడా ద్వంద్వం అంటే సుఖము దుఃఖము, రాగము ద్వేషము, కావాలి వద్దు, ఇష్టము అయిష్టము, ఈ రెండిటి మధ్య ప్రతి ప్రాణి కూడా మోహము కలిగి ఉంది. తటస్థంగా ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ, రేర్. అందుకని వాళ్ళని స్థిత ప్రజ్ఞులు అంటారు. గురుగారు, తటస్థంగా ఉండే వాళ్ళని స్థిత ప్రజ్ఞులు అంటారు. కృతకృత్యులు అంటారు. పొందవలసిన దాన్ని పొందిన వారు. ఇప్పుడు దేవయామిని వాళ్ళ అమ్మ గాని, కుడుపూడి నాగేశ్వరరావు గారు, విమలాంబ వీరలక్ష్మి, వీళ్ళంతా కానీ పొందవలసిన దాన్ని పొందినవారు. దానికి మనం వాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకుని మనం నేర్చుకుంటేనే, లేకపోతే వేరే దారి లేదు మనకు. సహజ జన్మ సాకార సద్గురుమూర్తి దిక్కు. కాబట్టి ద్వంద్వ మోహేన, ద్వంద్వము చేత మోహించబడి ఉన్న కారణం చేత సర్వభూత, ఎవరు నువ్వు నేను మాత్రమేనా? అందరునా? అందరం. మోహం అంటే మునిగి ఉండడం. కాబట్టాడు సమ్మోహం అంటే విశేషంగా అందులో మునిగి ఉండడం వల్ల. యాంతి అంటే మోహాన్ని పొందుచున్నవి. ద్వంద్వం చేత మునిగి మోహాన్ని పొందుచున్నందున ఇవన్నీ కూడా ఆ ఫస్ట్ పర్సన్ పొందుకునేటువంటి వీలు లేదు అని అర్థం. నెక్స్ట్ తర్వాత శ్లోకంలో మనకు ఇప్పుడు ఇది ద్వంద్వము, బంధము. ద్వంద్వమే బంధం. నెక్స్ట్ శ్లోకంలో బంధ విమోచనం. ఆ తర్వాత శ్లోకంలో మోక్షము. ఆ తర్వాత చివరి శ్లోకంలో మోక్షానికి సాధనాలు. అది తర్వాత. ఓకేనా? శ్లోకాన్ని ఒకసారి మీరు చదవండి. శ్రీ భగవానువాచ ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. సర్వ ప్రాణులు కూడా రాగద్వేషముల వలన సుఖ దుఃఖము వంటి ప్రభావం వలన ఏమంటారు, అంతులేని మోహం అంటే అనంతమైన అంతులేని ఎడతెరిపి లేనటువంటి మోహంలో పడి ఉన్నవి. భావం చూడండి. చీమ నుంచి ఏనుగు వరకు ప్రతి ప్రాణి కూడా రాగద్వేషములు కలిగి ఉండడం వల్ల సుఖము దుఃఖము మొదలైన వాటి ప్రభావం చేత, అదే అంతులేని అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే సమ్మోహం అన్నాడు చూడండి. సమ్మోహం అంటే అంతులేని మోహంలో ఒకటి కోరిక తీరితే ఇంకోటి కావాలంటాడు. సహజంగా అంటే మామూలుగా ఒక 80-90 సంవత్సరాలు అయిన వాళ్ళని అడగండి, మీకు ఏం కావాలంటే నాకు ఏం లేదండి, నా మనవడికి గానే ఉద్యోగం వచ్చేసిందంటే ప్రశాంతంగా కన్ను ముద్దాం అనుకుంటున్నాను అని అంటాడు. అంతేగాని ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నానని చెప్పేవాళ్ళు మనకు చాలా తక్కువ అనుకుంటారు. ఏమయ్యా ఎట్టుండారు మీరు అంటే ఏదో ఒక సాగు చెప్తారు వాళ్ళు. సమయానికి బాగున్నానని చెప్పినప్పటికీ కొంతసేపు మాట కలిపినామంటే చెప్తారు వాళ్ళకుండే కోరికలన్నీ మనకు. కానీ ఏ కోరిక లేకుండా కర్తృత్వ రహితంగా జీవిస్తున్నటువంటి వాళ్ళని ఎవరు తెలుసుకోగలరు అంటే అటువంటి వాళ్ళని తెలుసు. ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళు మాత్రం వాళ్ళని గుర్తిస్తారు, వేరే వాళ్ళు తెలుసుకోలేదు.
ఆ స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు మాత్రమే అటు ఉండేటువంటి వాళ్ళని తెలుసుకోగలుగుతారు. ఇతరులు కూడా తెలుసుకుంటారా? గురుగారు ఇతరులు కూడా తెలుసుకుంటారా? ఇతరులు తెలుసుకోలేరని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు తల్లి ఎక్స్పీరియన్స్ దేవయామినికి ఉంది, సారీ దేవికి ఉంది. తల్లి దగ్గర ప్రేమను ఎలా పొందాలా అనేది మాత్రమే దేవయామినికి ఉంది. కానీ తల్లి ఎక్స్పీరియన్స్ వచ్చి దేవికి మాత్రమే ఉంది. అది ఇప్పుడు నీకు వచ్చిన తర్వాత అది ఇట్లా ఉంది అని చెప్పేదానికి నీ వల్ల కూడా కాదు. అట్లా ఊరికి జస్ట్ ఎగ్జాంపుల్ అట్లా చెప్తే మీకు అర్థమవుతుందని. కాబట్టి ఆ విధంగా ఫస్ట్ పర్సన్ స్పష్టంగా తెలిసి ఉన్నవారు కూడా ఎవరు కూడా నేను తెలుసుకున్నానని ఎవరు చెప్పరు కాబట్టి, చెప్పడానికి అవకాశమే లేదు కాబట్టి అది చూసి తెలుసుకోవాల్సిందే. చూసి దేంతో చూసి ఈ కంటితో కాదు, ఈ కంటితో చూసి తెలుసుకోలేము. మరి గురు సూచనతో వాళ్ళ ప్రవర్తన మాటలు, అందుకని అబ్జర్వేషన్ చూసి ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడని గురు సూచనతో చూసి తెలుసుకోవడమే అయ్యిందని చెప్పడానికి. అందుకనే అంటారు స్పష్టంగా, నేను పరిపూర్ణాన్ని అయినానని అబద్ధాలు చెప్పొద్దు, కావాలని ఆశపడద్దు అంటారు. అయినానంటే అబద్ధం, కావాలంటే ఆశ, అంతటా ఉంది. కాబట్టి అది క్లియర్. ఓకేనా? నాకు నెక్స్ట్ డే ఒక 2-3 రోజుల్లో మీరు 27 శ్లోకాలని పూర్తిగా పెట్టండి. ఓకే గురుగారు. కొద్దిగా నాకు పని ఉంది, ఒక 5 నిమిషాల ముందే ముగిస్తున్నాను. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేవు గురుగారు. రైట్ అమ్మ, మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై.